राजीव गांधी अमर रहे अमर रहे राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी రాజీవ్ గాంధీ గారి 26వ వర్ధంతి విశాఖపట్నానికి రాజీవ్ గాంధీ గారికి చాలా బాంధవ్యం ఉంది. అతని చివరి సమావేశం విశాఖపట్నంలోనే ప్రసంగించినారు. ఇక్కడి నుంచి శ్రీపెరంబుదూరుకు చేరుకున్న వెంటనే ఉగ్రవాదుల చేత హత్య గావించబడ్డారు. ఆ కుటుంబం త్యాగాలకు అడ్రస్. ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమైక్యత కోసం, రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టినటువంటి మహనీయులు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ గారి అడుగుజాడల్లో ఇందిరాగాంధీ గారు నడిస్తే దాన్ని మునుముందుకు తీసుకొని పోవడానికి ఉరకలు ఎత్తించినటువంటి వారు రాజీవ్ గాంధీ గారు. 21వ శతాబ్దానికి ఈ భారతదేశాన్ని అన్ని విధాల ముందుకు నడిపినటువంటి దార్శనికుడు. ఇవాళ సాంకేతికంగా అమెరికా లాంటి దేశాలను తలదన్నేటువంటి రీతిలో భారతదేశం ఎదిగిందంటే దానికి కారకులు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాని కోసం పునాది వేసినటువంటి వారు. గ్రామాలకు నేరుగా ఢిల్లీ నుంచి డబ్బులు వెళ్ళాలి అని చెప్పినటువంటి వారు. అతని చొరవతోనే ప్రతి ఏటా లక్షలాది రూపాయలు నేరుగా ఈరోజు గ్రామాలకు వెళ్తాం. తలసరి ఆ జనాభాను బట్టి అక్కడ నీళ్లు పంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు యువతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని యువతే నిర్ణయించగలుగుతుంది. అందుకోసం 18 సంవత్సరాల వయస్సుకి ఓటు హక్కు ఇచ్చినటువంటి మహనీయులు. ఇతర దేశాలతో స్నేహపూర్వకంగా ఉండడం కోసం సార్క్ దేశాలకు అధినేతగా ఉండి ప్రపంచ నాయకుడిగా పేరు పొందినటువంటి వారు రాజీవ్ గాంధీ గారు. ఎప్పుడు కూడా ఈ దేశం కోసం, ఈ దేశ హితం కోసం తనకి ఇబ్బంది వచ్చినా రాజీ పడ్డటువంటి వారు కాదు. అటువంటి మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంది. దురదృష్టం, రాజీవ్ గాంధీ గారి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి పథకాలకు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. పేదవాడి గుండె ఆగిపోతా ఉంటే ఆరోగ్యశ్రీ అని పెట్టి, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని నేను పేరు పెడితే దుర్మార్గంగా ఆ పేరును తొలగించినారు. మరో పేరు పెట్టుకున్నారు. పోనీ ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాజీవ్ గాంధీ పేరు తీసిన ఆరోగ్యశ్రీని ముందుకు సక్రమంగా నడుపుతా ఉన్నారంటే దాన్ని నిర్వీర్యం పాలు చేస్తా ఉన్నారు. చివరికి విమానాశ్రయానికి అతని పేరు పెడితే దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అయితే మరింత అన్యాయంగా ప్రవర్తిస్తాం.
స్టాంపుల మీద ఉన్నటువంటి బొమ్మలు కూడా తొలగించినటువంటి కర్కశమైనటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. వీటిని ప్రజలు జీర్ణించుకోరు, ప్రజలు వీటిని హర్షించరు. ఇది కక్షపూరితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కక్షపూరితంగా ఈరోజు గాంధీ కుటుంబాన్ని ఆ పేరు లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ అనే పేరు వినపడద్దు, గాంధీ అనే పేరు వినపడద్దు అనే ప్రయత్నాలు చేస్తారు. అందుకోసమే ఈరోజు ఉన్నవి లేనివి అన్ని ఆరోపణలు వాళ్ళ మీద చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇరికించే పుట్టిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ అనేటువంటి భారతదేశ స్వాతంత్రం సంపాదించడానికి ఉపకరించినటువంటి ఒక పత్రిక, దాన్ని మళ్లీ వెలుగులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు అన్యాయంగా వీళ్ళు సంస్థలన్నీ కూడా వాడుకొని వాళ్ళ మీద అభాండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఈరోజు మేమందరం కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ కార్యకర్తలుగా, కాంగ్రెస్ వాదులుగా ఈరోజు ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీను బలోపేతంగా ఉంచుకుంటేనే ఈ దేశానికి భద్రత, పేదవాడికి రక్షణ. కాంగ్రెస్ బలహీనమైతే ఈ దేశం బలహీనమవుతుంది. అందుకోసమే ఈరోజు పునరంకితమై రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలతో రాజీ పడతా ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతాల సమస్యల మీద రాజీ పడతా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల హితం కోసం, ప్రాంతాల హితం కోసం, ఈ దేశ హితం కోసం ముందు కూడా పనిచేస్తుందని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భాన మా ప్రగాఢమైనటువంటి నివాళి అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. యువతకు పెద్ద పీట వేయడానికి, పేదలకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తాం. రాజీవ్ గాంధీ గారిలో రెండు చూసినాం. అతను ఒక పైలట్ గా చూసినాం, అతన్ని అధికారంలో ప్రధానిగా చూసినాం, ప్రతిపక్ష నాయకుడిగా కూడా చూసినాం. అనతి కాలంలోనే అతను నిర్వహించినటువంటి బాధ్యతలు మాకెప్పుడు కూడా గుర్తుండే ఉంటాయి. మేము అధికారంలో ఉన్న అతని స్ఫూర్తి మాకు, అతను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ దేశం కోసం నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించినారు. అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు కూడా కొనసాగిస్తుంది.